నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. డే 52. మనమైతే ఈరోజు దరాసుబాంద్ అనే విలేజ్ నుండి అయితే బయలుదేరుతున్నాం. ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ నుండి గంగోత్రికి వెళ్ళొచ్చు, ఇటు వస్తే యమునోత్రికి వెళ్ళొచ్చు. మన సైకిల్ అయితే మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, సూపర్ ఉంది కూడా. చూడండి. ఇంకా చూసుకుంటే గంగోత్రి అయితే 129 ఉంది. అండ్ ఉత్తరకాశీ అయితే 32 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడొచ్చు. మనం ఇంకా అంటే ఇటు వెళ్ళలేం కదా, మనం ఇటు వెళ్తాం కాబట్టి మనకి దాంతో ఇంకా పని లేదు. ఓకే, రెడీ, స్టార్ట్ అవుదాం. పొద్దున్న మ్యాగీ తిందామని ఆగాను. అంటే ఇక్కడ మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు అనుకోండి. ఒక్కసారి లొకేషన్ చూడండి. అయితే ఇప్పుడు ఆ కొండ కవతల నుండి అలా వచ్చామన్నమాట. ఈరోజు అదృష్టానికి మొత్తం మెట్టే దొరుకుతుంది. అంటే ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు పైకి ఎక్కాల్సిందే, దిగినప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. లొకేషన్ అయితే బాగుంది, చూడండి. ఒక్కసారి లొకేషన్ చూడండి మామ. వేరే లెవెల్లో ఉంది. మన రోడ్ ఈ లెవెల్లో ఉంది. ఏం చేయమంటారు? చెప్పాను కదా ఈ రోడ్లో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అని. చూసారా, ఇదన్నా చిన్నది. ఇంతకుముందు వెనకాల ఒక పెద్దది ఉండింది, బట్ అది పైకి ఎక్కడం వల్ల వీడియో తీయలేకపోయాను. రోడ్ పైన పూర్తిగా క్లోజ్ అయిపోయి ఎలా పడిపోతే వచ్చి చూడొచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా బార్కోట్కి అయితే 30 కిలోమీటర్లు ఉంది. మనమైతే ఈ కొండ పూర్తిగా ఎక్కాల్సి ఉంటుంది. ఆడ ఈ కొండ టాప్లో రాడీ టాప్ అనేసి ఉందంట. అక్కడికి వెళ్ళడానికి ఇంకా 12 కిలోమీటర్లు అయితే పూర్తిగా మనమైతే ఎక్కాల్సి ఉంటుంది. చూడండి, లొకేషన్ కూడా చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, చూడండి మామ ఎంత డౌన్ ఉందో. మనం పూర్తిగా ఈ పక్క చాలా లోయ కిందకుంది. అక్కడి నుండి అయితే వచ్చాం మనము. ఒక్క మనిషి కూడా లేడు. చాలా సైలెంట్గా అంటే సైలెంట్గా ఉంది. అదే వెహికల్ వస్తుంది. దాదాపు 10-15 నిమిషాల తర్వాత ఒక్క స్కూటీ అయితే వచ్చింది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది. అట్లుంటుంది మనతోని, మామూలుగా ఉండదు. ఇంకా దాదాపు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది పైకి ఎక్కడం. ఎక్కేద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఇంకా పైకి ఎక్కాలి. ఎక్కేద్దాం. చూసారా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి లొకేషన్స్. చెట్లు అసలు ఈ చెట్లు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి చూడ్డానికి. లైవ్లో వస్తే అద్దరిపోద్ది మామ. వీడియోలో చూడడం కాదు కానీ లైవ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ చెట్లకి ఏదో డబ్బాలు కట్టారు, ఎందుకో తెలీదు. చూడండి ఒకసారి లొకేషన్.
వేరే లెవెల్లో ఉండదు, నార్మల్గా కూడా లేదు. కానీ తొక్కుతుంటేనే దోలు తీరిపోతుంది నాకు. పొద్దున్న ఇంకా మొత్తమే తొక్కడం సరిపోతుంది. ఇట్లా డబ్బాలు కట్టారు, చూడండి ఇక్కడ కట్టారు డబ్బాలు, ఎందుకు నాకు కూడా తెలియదు. మావా ఒక్కసారి ఇటు చూడండి, ఇవి చూసారా ఎన్నో పర్వతాలు మనకంటే కింద ఉన్నాయి. అంటే మనం ఎంత పైకి వచ్చేసామో లెక్కేసుకోండి. మనం ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మౌంటైన్, ఆ మౌంటైన్కి వెనక సైడ్ నుంచి అయితే వచ్చాం మనము. ఇంకా జానకి చెట్టు అయితే 33 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఇందాక పోలీసు వాళ్ళు అయితే ఇది రిజిస్ట్రేషన్ అంతా చెక్ చేశారు, రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి డేట్ అటు ఇటు అయినా నో ఇష్యూ, లేని వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్లో కూడా చేస్తున్నారు. కానీ ఎందుకైనా మంచిది ఆన్లైన్లో, ఇక్కడ వచ్చినప్పుడు మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా బెటర్ అన్నట్టు చార్ధామ్ కోసం. ఎవరన్నా రావాలనుకుంటుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి యమునోత్రికి వెళ్ళే దారిలో ఎలా అయిపోయిందో. ఒక్కసారి చూడండి, ఒకేసారి ఇంత పెద్ద మిట్టెక్కాలి, పైకి వెళ్ళిపోవాలి మనము. ఓకే చూసారా ముందర ఎంత పెద్ద మెట్టు ఉందో, అయినా కానీ మనం తగ్గం, తోసుకుని వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ డే 52. ఈరోజైతే మనకి స్టే అయితే దొరికింది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒక చిన్న టీ షాప్ ఉంటే టీ షాప్ దగ్గర అడిగాను. ఇక్కడ నా టెంట్ వేసుకొని ఇక్కడ వెయిట్ అంటే నైట్ కుంటా అంటే ఏం ప్రాబ్లం లేదు ఉండు అని చెప్పారు. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాం, నైట్కి ఇంకా టెంట్ అయితే ఇక్కడే వేస్తాం. ఈరోజు ఇదైతే కుత్నూర్ అనే విలేజ్, ఇక్కడ నుండి జానకి చెట్టు అయితే 28 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుండి యమునోత్రి టెంపుల్ అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి నేను మార్నింగ్ బయలుదేరింది వచ్చేసి దరాసు బెండ్ అనే విలేజ్ నుండి. అక్కడ నుండి ఇక్కడికైతే దాదాపు 70 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే ఈరోజు అరౌండ్ 70 కిలోమీటర్స్ రైడ్ చేసాం అన్నట్టు. రేపు మార్నింగ్ కొద్దిగా తొందరగా బయలుదేరి మనమైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది జానకి చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు కొద్దిగా వర్షం వచ్చేలాగా కొద్దిగా తుంపర్లు స్టార్ట్ అయినాయి, అందుకని చెప్పి ఆగిపోయాను. ఓకే బాయ్ బాయ్. గైస్ గుడ్ ఈవినింగ్. మనమైతే ఈరోజు డే 52 గాను మనకి స్టే అయితే దొరికింది. కొద్దిగా ఇక్కడ ఇది అయితే కుత్నూర్ అంట. ఇక్కడ నుండి ఇంకా జానకి చెట్టు అయితే అదే యమునోత్రికి వెళ్ళే మన వెహికల్ వెళ్ళేంత వరకు ఇంకా 28 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనమైతే నైట్కి ఇక్కడే టెంట్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడే వేయలేదు కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ 6 అవుతుంది. ఆ తర్వాత వేసుకుందాం. కాకపోతే ఇక్కడే ఉంటాను, సైకిల్ అంతా ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ వీళ్ళు నైట్ ఎవరు ఉండరంట, బట్ అందుకని అడిగితే వేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, మనకైతే ఈ రోజుకి స్టే అయితే దొరికింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇంకా రేపైతే మార్నింగ్ ఒక 10-11 కల్లా రీచ్ అయ్యి రేపు సాయంత్రానికల్లా మళ్ళీ అంటే జానకి చెట్టులోకి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. కొద్దిగా స్పీడ్గా బయలుదేరాలి, ఎందుకంటే టుమారో మార్నింగ్ కొద్దిగా అవతల మన్నాడు కొద్దిగా బయలుదేరితే బిన్నా హరిద్వార్ చేరుకోవచ్చు అనేసి. ఈరోజు మొత్తంగా అయితే దాదాపు 70 కిలోమీటర్ దాకా అయితే రైడ్ చేసాం.
అంతే ఫ్రెండ్స్. ఓకే ఓకే, చూస్తూనే ఉండండి సైకిల్ జర్నీ విత్ తేజ. నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. నేను కూడా చాలా రోజులు ఇంకా ఛానల్ గ్రోత్ ఒక వెయిట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.